4వ వచనంలో చూస్తే ఆ మిడతలు కూడా గుర్రాలను పోలి ఉన్నాయి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే అవి వాటికి సింహపు కోరల వంటి కోరలు ఉన్నట్టుగా మనం చూస్తాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోనే అవి వెళుతూ ఉంటే రథముల ధ్వని వంటి ధ్వని వినబడుతున్నట్లుగా మనం చూస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అవి కూడా మనుషులకు హాని చేస్తూ ఉన్నట్లుగా మనం చదువుతాం. పిల్లరా, ఇటువంటి దుస్థితి రక్షింపబడకుండా ఆ దినాల్లో ఉన్న ప్రజలకు ప్రాప్తిస్తాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ మనము ఆలోచిస్తున్నప్పుడు ఇవి మామూలు మిడతలు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. మామూలు మిడతలు కాదు అన్నప్పుడు మరి ఈ మిడతలు ఏమిటి, లేక ఈ మిడతలు ఎవరు అనగా ఈ మిడతలే దురాత్మలు